ఏంది బ్యానర్ ఏంది కథ ఏంది కార్ఖాన ఏంది ఇదా భయ్యా ఇది నేను తెలుసుగా మినిమం డిగ్రీ కింది సావాలకు అర్థం కాదు మినిమం డిగ్రీ అనే డైలాగ్ నాదే సోషల్ మీడియా షేక్ చేస్తుంది మన ఆంధ్ర తెలంగాణ కాదు యావత్ భారతదేశ వ్యాప్తంగా ఆల్చర్ చేస్తున్నది యావత్ ప్రపంచం కూడా చేస్తుంది అతి త్వరలో బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అవుతుంది అందు గురించి బిగ్ బాస్ సీజన్ 9 కి అవకాశం ఇవ్వాలి మల్టీ స్టార్ మన్మథ్ రాజా సినిమా యాక్టర్ మినిమం డిగ్రీ చెప్పండి మన తెలుగు వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా బిగ్ బాస్ లో వలసవాదులకు అవకాశాలు ఇస్తున్నారు వలస వాళ్ళు అంటే హిందీ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు తమిళ్ వాళ్ళు మలయాళం వాళ్ళు కన్నడ వాళ్ళు వాళ్ళందరూ వచ్చేసి అసలు తెలుగు ఇండస్ట్రీని తెలుగు టీవీ ప్రపంచాన్ని సినిమా ప్రపంచాన్ని కబ్జా చేసి పడేసారు కరోనా లాగా పట్టేసారు దీనికి మందు కనిపెట్టకపోతే ఇండస్ట్రీ కూడా అట్లా అయిపోతుంది అందు గురించే నేను ఒక్కని బయటకు వచ్చిన నేనొక్కనే కాదు యావత్ టీవీ ప్రపంచం యావత్ సినిమా ప్రపంచం నా ఏమంటున్నది బిగ్ బాస్ కి తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అందులో కూడా నాకు అవకాశం ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలంటే నేను ఒక హైదరాబాద్ వాడిని నేను ఒక తెలంగాణ వాడిని నేను ఒక తెలుగు వాడిని నేను ఒక సినిమా వాడిని 4 అవకాశాలు ఉన్నాయి మనకి నాకు ఖచ్చితంగా ఇవాళ రిక్వెస్ట్ కాదు డిమాండ్ ఎందుకంటే ప్రతి సీజన్ లో మన తెలుగు బిగ్ బాస్ 75% వలసవాదులు ఇతర వాళ్ళు ఉంటే తెలుగుకి సంబంధం తెలుగు అదర్స్ ఉంటే మన వాళ్ళు 25% కూడా సరిగా ఉండట్లేరు మన తెలుగు వాళ్ళు మన ఆంధ్ర గానీ మన తెలంగాణ గానీ మన తెలుగు వాళ్ళు 25% కూడా ఉండట్లేరు ఎక్కువ మెజారిటీ సభ్యులు వాళ్ళు ఉంటున్నారు అసలు తెలుగు బిగ్ బాస్ చూసేది ఎవరు బిగ్ బాస్ ఎక్కడ ఉన్నది ఎక్కడ నిర్వహిస్తున్నారు తెలుగు బిగ్ బాసా అది తమిళ బిగ్ బాసా కన్నడ బిగ్ బాసా ఏ బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ కదా తెలుగు బిగ్ బాస్ లో తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా వాళ్ళకి అవకాశాలు ఎట్లా ఇస్తున్నారు అనేది ఇప్పుడు చర్చ ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళని అసలు వాళ్ళు వలస వాళ్ళు వచ్చేసి కబ్జా చేసేసి తొక్కేస్తున్నారు నలిపేస్తున్నారు భయ్య ఇది దుర్మార్గం కదా ఇప్పుడు మన వాళ్ళు వచ్చిర్రు ఏదో బతుకుదెరు కోసం వచ్చారు వచ్చేసి మన మీద దౌర్జన్యం చేస్తున్నారు మన తెలుగు వాళ్ళ మీద ఇది అక్కడ దుర్మార్గం ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇండస్ట్రీ మనం చెట్టు తాటి చెట్టు ఉంటది కదా తాటి చెట్టు మధ్యలో చిన్న మర్రి కింద మొలిసేసి మొత్తం తాటి చెట్టునే కబ్జా చేసి పడేస్తుంది అది మరిచి ఇప్పుడు వలసవాదులు మొత్తం సినిమా ప్రపంచాన్ని టీవీ ప్రపంచాన్ని అట్లా కబ్జా చేసి పడేసారు మర్రి చెట్టు లాగా అందు గురించి ఊడలు పీకేయాలనేది ఇప్పుడు మన కంటెంట్ అంటే అది పీకేయాలంటే ఏం చేయాలి ఏం లేదు వాళ్ళు భారతదేశాన్ని బ్రిటిష్ వాడు భారతదేశాన్ని వచ్చేసి ధ్వంసం చేసినట్టుగా మన టీవీ ప్రపంచాన్ని మన సినిమా ప్రపంచాన్ని కబ్జా చేసి పడేసాడు వాళ్ళని ఎట్లా తరిమి కొట్టినా వీళ్ళని కూడా అట్లా తరిమి కొట్టాలి అంటే వీళ్ళు కూడా వస్తున్నది ఎందుకంటే ఫస్ట్ మన తెలుగు వాళ్ళకి అవకాశాలు రావాలి కదా ఇప్పుడు నువ్వు అన్నం వండుకుంటావు భయ్యా నువ్వు అన్నం వండుకుంటావు నువ్వు ఫస్ట్ నువ్వు తింటావు నీ భార్య పిల్లలు తింటారు మీ అమ్మ నాన్న తింటారు ఆ తర్వాత ఇతరులకు పెడతారు అవునా కాదా ఒకవేళ నాలాంటి వాడు వస్తే అన్న ఆకలి వచ్చిందన్న ఒక ముద్ద పెట్టన్న బతిమలు ఆడితే రిక్వెస్ట్ చేస్తే నీ ఇష్టం ఉంటే పెడతావు లేకపోతే లేదు ఇప్పుడు వాళ్ళు వచ్చేసి గుంజుకొని తింటున్నారు నువ్వు వండుకున్నావు నువ్వు గుంజుకొని తింటున్నారు అది అది ఆ పరిస్థితి వచ్చింది ఇండస్ట్రీ మొత్తం వాళ్ళదే పెత్తనం అయిపోయింది అంటే వాళ్ళు కూడా ఇండియన్సే కదా ఇండియన్సే భయ్యా మన తెలుగు వాళ్ళకు ఏ బిగ్ బాస్ అన్నా మన తెలుగు వాడు ఏ బిగ్ బాస్ కన్నా అవకాశం వచ్చిందా రాలేదు మరి ఎవరికి లేదు ఏ బిగ్ బాస్ లో కూడా అవకాశాలు ఇస్తలేరు మన వాళ్ళ తెలుగు వాళ్ళ ఇస్తలేరు సినిమా కూడా అట్నే అయిపోయింది సినిమా ప్రపంచం కూడా అట్నే అయిపోయింది మొత్తం వలసవాదుల చేతులకు అయిపోయింది మొత్తం మింగేస్తున్నారు అంటే దీనిపైన మీరేమంటారు మనం ఏం చేస్తున్నాం అనేది మనం ఎంత చౌటదద్దములా మన తెలుగు వాళ్ళము మన సినిమా వాళ్ళు కానీ మన తెలుగు సినిమా వాళ్ళు కానీ మన టీవీ వాళ్ళు కానీ మనం అంత చేత కానీ చౌటదద్దములమా
చీమనెత్తురు లేదా, పౌరుషం పట్టుదల లేదా, మనకు అవకాశాలు లేక చాలా మంది రోడ్ల పైన దొరుకుతున్నారు భయ్య. ఏదో సినిమా అవకాశాలకు వచ్చేసి పెద్ద పెద్ద వాళ్ళే, మామూలు వాళ్ళు కాదు. పైన పట్టారం లోటారం లాగా ఉన్నది చాలా మందికి. ఆ తినడానికి తిండి లేక అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ కాడ చాలా మంది ఆడ తింటున్నారు. రూమ్ కిరాయి కట్టుకోలేక రోడ్ల పండి పోతున్నారు. ఆ పరిస్థితి మన తెలుగు వాళ్ళ పరిస్థితి. వాళ్ళ తమాషగా వలసవాదులు వచ్చేసి తమాషగా సినిమాలలో టీవీలలో చేసుకుంటున్నారు, ఏసీ రూమ్లలో పోతున్నారు. అంటే ఎంత తెలుగు వాళ్ళు ఎంత దిగజారాల్సిన పరిస్థితి వచ్చింది. అవకాశాలు లేవు. సినిమా ఇండస్ట్రీలో కూడా అమ్మాయిలకు అవకాశాలు లేవు. అంటే ఇలా కూడా ఉన్నారు కదా. ఇప్పుడు మీరు అవకాశం కోసం మాట్లాడుతున్నారు, వెనక మీ బ్యానరే చింపిర్రు అంటే మనోళ్ళే తొక్కేస్తున్నారు అని అనుకోవచ్చు కదా. ఎవరో తీసిర్రు అంటే మనోళ్ళే మనల్ని తొక్కుకుంటున్నామని అనుకుంటున్నా. ఈకతో సమానం భయ్యా. అలాంటి చిన్న చిన్నవి అవి ప్రతి ఏరియాలో ఉంటది. మంచి అనేది చెడు అనేది ప్రతి కులంలో ఉంటది, ప్రతి మతంలో ఉంటది, ప్రతి ప్రాంతంలో ఉంటది, ప్రతి పార్టీలో ఉంటది, ప్రతి కుటుంబంలో కూడా ఉంటది. కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు మంచి వాళ్ళు ఏముండరు. ఏ కుటుంబం అయినా గానీ ఎక్కడైనా గానీ మంచి ఉంటది, చెడు ఉంటది. కాకపోతే చెడు ఎక్కువ ఉంటది, మంచి తక్కువ ఉంటది. అవునా కదా? అది మన పని మనం చేసుకోవాలి. ఎవ్వరిని పట్టించుకోవద్దు. మనం నా కంటెంట్ ఏంటంటే మనం ఒకరికి జోలికి పోవద్దు, మన జోలికి వస్తే ఊరుకోవద్దు అంతే. అందుకేనా ఇది? అంతే. ఆత్మరక్షణ. మనం ఎవరి జోలికి నా కంటెంట్ అంటే అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. సూపర్. అది మనం ఎవరికి పుల్ల పెట్టాము, మనకు పుల్ల పెడితే ఆ పుల్ల లేకుండా చేస్తాము. అట్ట ఉంటది. అది అందు గురించి బిగ్ బాస్ గురించి బిగ్ బాస్ సీజన్ 9 కి అవకాశం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నా. నాకు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా ఐ డోంట్ కేర్. మన తెలుగు వాళ్ళకి ఇవ్వాలా. మన ఆంధ్ర బిడ్డలు గాని, మన తెలంగాణ బిడ్డలు గాని, మన తెలుగు బిడ్డలకి అవకాశం ఇవ్వాలి. ఎవరన్నా గాని, ఏ కులం అన్నా గాని, ఏ మతం అన్నా గాని, ఏ ప్రాంతం అన్నా గాని, ఏదన్నా గాని మన తెలుగు వాళ్ళకి ఇవ్వాలా. మొత్తం మొన్న చూసినవా ఎంతమంది ఉన్నారు భయ్య? మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వలసవాదులు ఎంతమంది ఉన్నారు? అంటే మనం సైలెంట్గా ఉంటున్నాం. కాబట్టి వాళ్ళు వచ్చి కబ్జా చేస్తున్నారు. ఇప్పుడు నేను ఓడన్నా తిడుతుంటే సైలెంట్గా ఉన్నాను అనుకో, వానమ్మటి ఇంకో ఇద్దరు వచ్చి తిడతారు. ఓడన్నా కొడుతుంటే సైలెంట్గా ఉన్నాం అనుకో, ఇంకొకటి వచ్చి కొడతాడు. అవునా కదా? ఒక్కసారి సరిచినాం అనుకో, ఒక్కని సరిస్తే 100 మంది ఎంత పోతారు. ఎప్పుడన్నా ఒక 1000 మంది ఎప్పుడన్నా పోరాటం కానీ 500 మంది పోరాటం చేస్తుంటే 500 మందిని కాల్తారు పోలీసు వాళ్ళు. ఒక్కని కాల్స్తే మిగతా వాళ్ళందరూ పారిపోతారు. అవునా కదా? నాకు ఎవరిని తిట్టాలని, ఎవరిని కొట్టాలని ఉండదు. కానీ తప్పదు. మరి తప్పదు. ఎవరినో ఒక నేస్తే మాత్రం మన నిలదొక్కులేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకు తప్పదు. మరి ఏం చేస్తాం? అవునా కదా? ఇప్పుడు నా పని నేను చేసుకుంటున్నా, ఎవ్వరు జోలికి పోలే. వాళ్ళు ఎందుకు వస్తారో వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి, వెళ్ళిపోవాలా. నా బ్యానర్ బీకాల్సిన అవసరం ఏమో. అదే పీకని చెయ్యి ఇరిగిపోతుంది మళ్ళా. ఎందుకు నీ పైన ఎంత కక్ష కట్టి?